ఢిల్లీలోనే మన ఆత్మగౌరవం దెబ్బతీసినారు. రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసేసి రాజ్యాంగం ప్రకారము మనం మన దళితుని జడ్జిగా నియమించినాడు. ఆ జడ్జినే అమానపరిచారు. ఆ దళితుల జడ్జి పైన దాడి జరిగిందంటే మన ఆత్మగౌరవం దెబ్బతీసి రాజ్యాంగం దెబ్బతీసినారు. మన ఆత్మగౌరవం దెబ్బతీసే ఆకలైనా భరిస్తాం. ఒకసారి ఆలోచించుకోండి, ఆకలైనా భరిస్తాం, అవమానం తట్టుకోలేము. మన జాతి ఆకలైనా భరిస్తాం కానీ అవమానం జరిగితే తట్టుకోలేమని మందకృష్ణ ఛాలెంజ్ చేసి హైదరాబాద్ లో లక్షలాది మందిలో ఓ ఛాలెంజ్ చేసి ఢిల్లీలో చేర్చుకుంటాము. అతని పైన శిక్ష పడే వరకు దళిత జడ్జి పైన దాడి జరిగింది. ఇంతవరకు కేసు కట్టలేదు. ఎక్కడ మార్పులు అతను దాడి జరిగితే ఆ చెల్లులో విశ్వసించుకున్న సుమోటికి కేసు కట్టాలి కానీ తప్ప మానవ హక్కుల కమిషన్లో అక్కడ ఉండే అంత ప్రధానమంత్రి గారిని మౌనపాటిస్తున్నారు. అందుకే చలో ఢిల్లీలో తాడపేడు పెంచుకోవడానికి అంత మొత్తం లక్షలాది మంది అన్ని దేశాల నుండి మాదిగలో చలో హైదరాబాద్ చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టాడు. లక్షలాది మందిలో మన ఊరికి హైదరాబాద్ చలో ఢిల్లీకి పోయి విజయవంతం చేస్తాం. ఎక్కడ దాడి జరిగితే అక్కడ మనం ఎదుర్కొని సిద్ధంగా ఉండాలని మందకృష్ణ వారి పిలుపు కొరకు మీరందరూ యువకులంతా మొత్తం చలో హైదరాబాద్ చలో ఢిల్లీకి రావాలని 17 తేదీన ఈ నెల 17 తేదీన చలో ఢిల్లీకి రావాలని మందకృష్ణ వారి పిలుపు కొరకు చలో ఢిల్లీకి విజయవంతం చేయడానికి మీరందరూ రావాలని తెలియజేస్తున్నాం. యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం. మేము గ్రామాలు తిరుగుతున్నాం. ప్రతి గ్రామాలు తిరుగుతున్నాము. ఎందుకంటే ఎంఎస్వి మండల అధ్యక్షుడిగా పవన్ కుమార్ అన్న గారు నియమించినారు. ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడిగా మధురెడ్డిని నియమించినాడు. మన సిబి రవి ఎంఆర్పిఎస్గా ఉండి ఉద్యోగంలో పన్నెండు కీలక పాత్ర చేసుకుంటే అన్ని గ్రామాలు తిరుగుతున్నాం. మేమంతా మహిళలకు తిరుగుతున్నాము. ప్రతి గ్రామం తిరుగుతాం. చెల్లో ఢిల్లీ కార్యక్రమానికి తాడపత్రి ఎక్కువ జన సమీకరణ చెల్లో ఢిల్లీకి ట్రైన్ బుక్ చేసుకొని టికెట్ బుక్ చేసుకొని చెల్లో ఢిల్లీకి మనందరం కలిసి మన జడ్జి పైన దాడి చేసిన వారిని ఎదుర్కోవడానికి మన ఊరిలో భాగస్వాములు చలో ఢిల్లీకి అందరూ కలిసి రావాలని తెలుస్తున్నాము. ఎందుకంటే ఆగ్రహంగా భరిస్తాము కానీ అవమానం భరించలేదని మన దళిత జడ్జి పైన దాడి జరిగింది కనుక మనందరూ చలో ఢిల్లీకి అందరూ రావాల్సిందిగా 17 తేదీన చలో ఢిల్లీకి అందరూ ప్రారంభమై చలో ఢిల్లీకి తాడపేట తెలుసుకోవడానికి మందకృష్ణ పిలిపించినాడు. చలో ఢిల్లీకి రావాల్సిందిగా మనం ఇస్తున్నాను. ఈ అవకాశం పెద్దలకు ఉద్యమ జై మాదిగా, జై కృష్ణ మాదిగా.